కానివ్వండి. जय जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तिर्नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकम् श्रीवेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिका श्रीवेमुलरामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्रीपूर्णानन्दपुर्णयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुर्णयार्य पुत्ररत्न महागुरुं कृष्णानन्दविभुं दैवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् ओङ्कारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। हिंदुगल गुरु भक्त मंडली को जय। गुरु परंपरम को जय। श्रीसमञ्जितमव्ययं या परम प्रकाशम गोचरम् वेदवर्जितमप्रमेयमनन्तमाध्यमकल्मषम् निर्मलं निगमान्तमाध्यममप्रतर्कमबोधकम् प्रातरेव हि मानसान्तर्भावयि गुरुपादुकाम् नादुबिन्दुकलात्मकं दशनादभीतविनोदकम् मन्त्रराजविराजितं निजमण्डलान्तर्भाषितम् पञ्चवर्णमखण्डमद्भुतमादिकारणमच्युतम् प्रातरेव हि मानसान्तर्भावयि गुरुपादुकाम् व्योमवद्मयिरन्तरस्थितमक्षरं निखिलात्मकम् केवलं परिशुद्धमेकमजन्मये प्रतिरूपकम् ब्रह्मतत्त्वविनिश्चयं निरतानुमोक्षसुबोधकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् बुद्धिरूपमबुद्धिकं त्रेतैककूटनिवासनम् निश्चलं निरतप्रकाशकनिर्मलं निजमूलकम् पश्चिमान्तरकेलनं निजशुद्धसंयमिगोचरम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् उद्गतं विमलं मनोज्ञविभाषितं परमाणुकम् नीलमध्यसुनीलसन्निभमादिबिन्दुनिजांशुकम् सूक्ष्मकर्णिकमध्यमास्थितविद्युदादिविभाषितम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् पञ्चपञ्चवृषिकदेहमनश्चतुष्कपरस्परम् पञ्चभूतसकामषट्कसमीरशब्दमुखेतरम् पञ्चकोशगुणत्रयादिसमस्तधर्मविलक्षणम् प्रातरेव हि मानसान्तर्भावये
భావయే గురు పాదుకాం. పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం. విద్యుదాదిత గద్దగిత్వరుచిర్వినోద వివర్తనం. చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం. ప్రాతరీవ మానసాంతర్భావయి గురు పాదుకాం. పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం. చంద్రసూర్యచిరగ్నిమండల మండితం ఘన చిన్మయం. చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం. ప్రాతరీవ మానసాంతర్భావయి గురు పాదుకాం. హంసచారమఖండనాదమనీకవర్ణమరూపకం. శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం. చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం. ప్రాతరీవ మానసాంతర్భావయి గురు పాదుకాం. జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం. జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం. నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం. ప్రాతరీవ మానసాంతర్భావయి గురు పాదుకాం. తప్త కాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం. చంద్రికాంతర తారకైవరముజ్వలం పరమాస్పదం. నీల నీరద మధ్యమాస్థిత విద్యుదాది విభాషితం. ప్రాతరీవ మానసాంతర్భావయి గురు పాదుకాం. స్థూల సూక్ష్మ సకారణాంతరకీలనం పరిపాలనం. విశ్వతైజస ప్రాజ్ఞచేతసమంతరాత్మనిజాంశుకం. సర్వకారణమీశ్వరం నిదళాంతరాళ విహారకం. ప్రాతరీవ మానసాంతర్భావయి గురు పాదుకాం. ప్రాతరీవ మానసాంతర్భావయి గురు పాదుకాం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు భక్త మండలికు జై. జై సద్గురుదేవ. జై గురు. జై గురు. జై గురు స్వామి. జై గురమ్మ. నిన్న ఏం జరిగిందంటే, అర్జున జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. అర్జున, నాకంటే శ్రేష్టతరమగు కారణము వేరొకటి ఏదియునూ లేదు. చూడండి, బాగా గుర్తుంచుకోవాలి ఇది. అన్నిటికీ నేనే ప్రధాన కారణము. నాకంటే అన్యము ఇతరత్ర ఏమీ లేదు. అన్నిటికీ నేనే. ఈ నేనే అనేటువంటిది ఏది? ఆత్మ చైతన్య స్వరూపం. అంటే కృష్ణుడని కానీ, నువ్వని కానీ, నేనని కానీ కాదు. అన్నిట్లోనూ ఉండబడినటువంటిది, 84 లక్షల జీవరాశులలోనూ ఉండబడినటువంటి నేననే ఆత్మ చైతన్యము, అదే నేను. అదే శ్రేష్టతరం. ఎట్లా అంటే, మంచి విషయాలను కానీ చెడు విషయాలను కానీ గుర్తించేటువంటిది నేననే చైతన్యమే కదా, ఆత్మస్వరూపమే కదా. కాబట్టి ఆ చైతన్య స్వరూపం ఏ పద్ధతిలో ప్రయాణం చేస్తే ఈ మానవుడు కానీ మొత్తము ప్రాణులన్నీ కూడా అదే ప్రవర్తనలో ప్రయాణం చేస్తాడు. కాబట్టి దీన్ని మంచి దారికి తీసుకుపోయేదానికి, చెడు దారికి తీసుకుపోయేదానికి రెంటికి కారణం నేనే కదా. దాంట్లో ఆ కారణమైనటువంటిది నేను. అన్నింటిలో ఎట్లున్నానప్ప అంటే, దారమున కూర్చబడిన పెక్కుమణుల వలె ఈ జగత్తు నాయందు ఆశ్రయించుకొని ఉన్నది. దారంలో, ఒక హారములో దారానికి అన్ని హారం ఎట్లయితే కొడతామో, ఇట్లా పూలమాల కావచ్చు, పూసల దండ కావచ్చు, మణుల దండ కావచ్చు, ఏదైనా కానీ ఒక దారము ఆధారం ఉంటేనే కదా ఈ మణులు కానీ, పూలు కానీ, ఇంకోటి కానీ కట్టేదానికి అవకాశం ఉండేది. ఆ విధంగా ఈ సర్వ జగత్తులో ఉండబడినటువంటి సకల ప్రాణులు కూడా నాయందే ఉన్నవి. వాటి యందు నేనే ఉండాను.
అవి నన్నే ఆశ్రయించుకొని ఉన్నవి. కాబట్టి అట్టి ప్రవర్తన కలిగినటువంటి ఈ నేను ఏ దానికైనా కానీ కారణమైనటువంటిది నేనేను. ఆటికి అయింది కానీ బావా. రసోకమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషో. జై గురు. ఓ కుంతిపుత్ర, నేను నీటి యందు రసతన్మాత్రను, జలము రసము కాబట్టి దాంట్లో ఉండబడినటువంటి ఆ రసాన్ని నేను. చంద్ర సూర్యులలో ప్రకాశమును. సూర్యుడు చంద్రుడు రెండు ప్రకాశాన్ని ఇచ్చేటివే కదా. సూర్యుడు కాదు చంద్రుడు కాదు, వాటి నుంచి వచ్చేటువంటి ప్రకాశ స్వరూపమే నేను. 4 వేదములలో ఓంకారమును. ఈ 4 వేదములలో ఓంకారం అనే నుంచినే ఈ జగత్తంతా ఉత్పత్తి అయింది. ఆ ఉత్పత్తి ఓంకారం నుంచినే ఈ అహంకారం కూడా వచ్చింది. ఈ 4 వేదములలో ఉండబడినటువంటి ఈ ఓంకారాన్నే నేను. ఆకాశంలో శబ్ద తన్మాత్రను. ఆకాశం నుంచి ఏర్పడేటువంటి ఈ తన్మాత్ర ఏదప్ప అంటే శబ్ద తన్మాత్ర. ఆ శబ్ద తన్మాత్ర నేనే. మనుషులలో పురుషాకారమునై ఉన్నాను. ఈ మనుషులలో ఆకారం స్త్రీ పురుష నపుంసక అనేటువంటి భేదభావం అనేటువంటిది ఒకటి ఉంది. కానీ ఆత్మ చైతన్యం అందరిలోనూ ఉండేది ఒకటే. కానీ పురుషాకారం నేను. అంటే పురుషుడు ఏదైనా సాధించేదానికి కానీ ఏదైనా కానీ ఒకటి కార్యము నిలబెట్టేదానికి కానీ సమర్థుడు అనేటువంటి భావన అక్కడ పొందుపరిచినట్టు పురుషుడను నేను పురుషాకారమై ఉన్నాను. ఆత్మస్వరూపుడు అనేది పురుషుడు అన్నట్టు. అట్లా దేహం అంత ప్రకృతి అయితే అది ఆత్మస్వరూపం అన్నట్టు. ఆత్మస్వరూపం. కానీ పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. జై గురు. అర్జున, నేను ఈ పృథివీ అందలి సుగంధమును. భూమి ఆధారం ఉంటేనే ఏదైనా కానీ పంట వచ్చేదానికి సుగంధమా దుర్గంధమా అనేటువంటిది వచ్చేది. కాబట్టి పృథివీ కాకపోయినా దాని నుంచి వచ్చేటువంటి గంధము ఆ సువాసన నేను. అగ్ని అందలి దీప్తిని. అగ్ని ఉంది, అగ్ని నుంచి వచ్చేటువంటి వెలుగు. దీప్తి అంటే అగ్ని నుంచి వచ్చేటువంటి వెలుగును నేను. ఈ జీవోపాధులలో ప్రాణమును తపోనిష్ట యందు శీతోష్ణాది ద్వంద్వ సహన సామర్థ్యమును అయి ఉన్నాను. తపోనిష్ట యందు అంటే ఏ దాన్ని గురించి తెలుసుకోవాలనేటువంటి తపన ఎవరికైతే ఉందో అటువంటి దాంట్లో శీతోష్ణాది ద్వంద్వ సహన సామర్థ్యమును అయి ఉన్నాను. శీతోష్ణాది అంటే ఆకలి దప్పులు కానీ, ఇక శోకమోహములు కానీ, సుఖ దుఃఖములు కానీ, ఇవి ద్వంద్వ సహనము. ఈ ద్వంద్వములు రెండు లేకుండా ఓర్చి వాటిని సహన సామర్థ్యమును ఆ రెంటిని అదుపు చేసుకుంటే సత్తా నా దగ్గరనే ఉంది. నాతోనే ఇవన్నీ కూడా విస్తృతమవుతాండాయి, విశాలమవుతాండాయి. కాబట్టి అవే నేనైనప్పుడు నేను చెప్పినట్టు అవి నా అధీనంలో ఉంటాయి. కాబట్టి అవి నేనే అయి ఉన్నాను. ఇక పంచభూతములలో గుణరూపముగా ఉన్న పంచతన్మాత్రలు స్వాభావికముగా పవిత్రమే అయి ఉండును. ఈ పంచభూతాలలో గుణరూపంగా ఉండాయి ఈ పంచతన్మాత్రలు. శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటివి వాటి వాటి యొక్క స్వాభావికముగా పవిత్రమే అయి ఉండును. అవి బాగానే ఉన్నాయి. దానికి తగినట్టు దాని గుణాన్నది వాటి స్వభావం వాటి గుణాలను మాత్రము ప్రసరిస్తాండాయి. కానీ ఈ ప్రాణులు అధర్మ పద్ధతులను నాపేక్షించి ఇంకా ఈ ప్రాణులంటే ఈ మానవోపాధి మిగతా ఉండబడినట్టు ఇవన్నీ ఏం చేస్తాండాయంటే అధర్మ పద్ధతులను ఆపేక్షించి ధర్మ పద్ధతిని అనేటువంటి దాన్ని వదిలిపెట్టి అధర్మములో ప్రయాణం చేసుకుంటూ అవి బాగుండాయి, ఇది రుచికరంగా ఉంది, అది వినోదంగా ఉంది, ఇది ఇంకా బాగా అనుకూలంగా ఉంది అనేటువంటి వాటికి లోనయి ఆపేక్షించి అపవిత్రత పొందుతున్నారు. వాటిలో ఉండబడినటువంటి పవిత్రతను తొలగించి అపవిత్రతను పొందుతున్నారు. కనుక నా నిర్ణయ పద్ధతి తెలిసిన వారు ఆ విధంగా చేసుకునేటువంటి వాళ్ళు అంటే నేనంటే ఎవరు అనేటువంటి ఆ భావన ఎవరికైతే తెలియబడిందో అటువంటి వారు
ఈ విషయములచే అపవిత్రత నొందక ఈ విషయాల ఆలోచన అటువంటిది పాడుకోకుండా వాటి వాటి యొక్క గుణాలను వ్యక్తం చేస్తాండాయి. కానీ వాటిని ఆపాదించి అనువదించుకునేది నేనే కదా. కాబట్టి నేను సత్ప్రవర్తనలో పదాము, దానితో నాకేం అవసరం లేదు అనేటువంటి భావన ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు ఈ తన్మాత్రం నేనే అని నిర్ణయించి ప్రవర్తించవలనని భగవాను నిర్ణయము. ఆ పద్ధతిలో ప్రవర్తించాలని చెప్పి ఆ అర్జునునికి ఈ కృష్ణ పరమాత్మ తెలియజేసినాడు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామకం. జై గురు. ఓ అర్జున, నన్ను స్థావర జంగమములగు సకల భూతములకు సనాతనమగు కారణముగా తెలుసుకొనుము. ఓ అర్జున, నేను ఒక మానవులలోనే కాదు, స్థావరాల్లో కూడా నేనే ఉండ. జంగమములకు సకల భూతములకు, జంగములు అంటే క్రిమికీట కాదులతో కూడుకొని మొత్తం సర్వము జగత్తులో ఏదైతే చలనంతో కూడుకొని ప్రాణంతో ఉందో వాటన్నిట్లో కూడా నేనే సనాతనమగు కారణముగా తెలుసుకొనుము. నా వల్లనే ఇవన్నీ ఉత్పన్నమైనాయి, నా వల్లనే ఇవన్నీ జనిస్తాండాయి. కాబట్టి వివేకులకు వారి వివేక బుద్ధిని నేను, దీన్ని తెలుసుకోబడినటువంటి వాళ్ళలో బుద్ధి అనేటువంటిది ఉందో ఆ బుద్ధే నేను. అంటే జ్ఞానుల సాన్నిధ్యంలోనే ఉంటా కానీ అజ్ఞానుల సాన్నిధ్యంలో నేను అనేది ఉన్నప్పటికైనా దాన్ని త్యజించి వాళ్ళ దుర్మార్గ వృత్తిని అపేక్షిస్తున్నారు. కాబట్టి వాళ్ళ సాన్నిధ్యం నాకు అవసరం ఉండదు. సత్ప్రవర్తన ఎవరి దగ్గర అయితే ఉందో వారి దగ్గరికి నేను చేరుకుంటా. అది ఆ బుద్ధిని నేను. మరియు తేజోవంతులకు వారి తేజస్సును కూడా నేనే అయి ఉన్నాడను. ఇంకా తేజోవంతులు అంటే మహాత్ములు, పెద్ద పెద్దలుగా ఉండి ఋషీశ్వరులుగా ఉండి తర్వాత లోక కళ్యాణం కోసం వారి వారి తెలివితేటలు ఉపయోగించి గ్రంథాలు రాయడం కానీ, ఒక భాష్యాలు వివరించడం కానీ, వారికి తెలిసినటువంటి పద్ధతిలో ప్రజలను ప్రయాణం చేసేదానికి ఒక మార్గం ఏర్పరిచే దాంట్లో కానీ, ఇక గొప్ప గొప్ప రాజకార్యాలు నిర్వర్తించే దాంట్లో కానీ ఇటువంటి యోగ్యత కలిగినటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉండారో అటువంటి వాళ్ళు తేజవంతులు. వారి తేజస్సును కూడా నేనే అయి ఉన్నాడను. బలం బలవతాం అస్మి కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. జై గురు. ఓ భరత శ్రేష్ఠ, బలవంతులకు వారి యందు బలమైనటువంటి వాళ్ళు ఉండారే, వాళ్ళ యందు కామ రాగ వివర్జితమగు స్వధర్మానుష్ఠాన సామర్థ్యమును నేనే. ఏది? కామ రాగ వివర్జితమగు స్వధర్మానుష్ఠాన సామర్థ్యమును నేనే. బలవంతులైనటువంటి వాళ్ళు కోరుకుంటే ఏదైనా నెరవేర్చుకోగలరు. ఇంకా వాళ్ళు కావాలనుకునే దాన్ని ఏది వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తానే ఉంటారు. కానీ వాటికి వివర్జితమగు స్వధర్మానుష్ఠాన సామర్థ్యమును నేను. అటువంటి దానిపైకి మనస్సును పానీయకుండా సత్ప్రవర్తన యందు వారి మనస్సు నిలబడేటట్టు చేసేటువంటి దానికి కూడా నేనే. అదే స్వధర్మానుష్ఠానం. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిలబెట్టాల. అటువంటి పద్ధతిలో బలమైనటువంటి వాళ్ళల్లో నేను ఉండి వాళ్ళని ఆ పద్ధతిగా నేను నడిపిస్తా. ఆ సామర్థ్యమును నేనే అయి ఉన్నాడను. మరియు జీవులలో నుండి శాస్త్ర విరుద్ధము కాని కామమును నేనే. ఇంకా ప్రతి జీవిలో ఉండబడినటువంటి వాళ్ళని నేనే. ఎట్లుండానప్పనేనంటే వాళ్ళలో ఉండబడినటువంటి ఆ మనస్తత్వము ఏ శాస్త్రానికి కూడా విరుద్ధము కాకోకుండా, శాస్త్రం ఏదైతే చెప్తా ఉందో శాస్త్రములో ఉండబడినటువంటి సకల ధర్మ మర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించుకొని ప్రయాణం చేసేటువంటి దానికి సత్తానిచ్చేటువంటి వాడను నేనే. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాక్షయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వకం తేషు తే మయీ. గురు.
ఇక సాత్వికములగు పదార్థములను, రాజసికమగు పదార్థములను, తామసిక పదార్థములను అను భావములను ఏవేవి కలవో అవన్నీ నా నుండియే కలిగినవని తెలుసుకొనుము. ఇక ఇవన్నిటిని కల్పించుకునేది నేనే, ఆచరించేది నేనే, దాన్ని చేయాలనుకునేది చేయకూడదు అనుకునేది అన్ని సమర్థత నాలోనే ఉన్నాయి. కాబట్టి వీటిలో ఎట్లా సత్వగుణము నేనే, రజోగుణము నేనే, తమో గుణము నేనే, అన్ని నా వల్లనే కదా ఇవన్నీ కల్పితమైనవి. నేనే దానిలన్నిటిని కల్పితం చేసినా అవన్నిటిని నేనే ఆచరించుకుంటున్నా. కాబట్టి ఇటువంటి 3 గుణాలకు అతీతంగా ఉండబడినటువంటి వాడిని కూడా నేనే. ఇవన్నీ నా నుండియే కలిగినవని తెలుసుకొను. కానీ నేను వాని అధీనుడను కాను, అవి అన్నీ నాయాధీనములు. కాబట్టి సత్వగుణము కానీ, రజోగుణము కానీ, తమో గుణము కానీ వాటికి నేను అధీనుని కాను. అవి చెప్పినట్టు నేను వినేవాడిని కాదు, నేను చెప్పినట్టు అవి వినల్లా. ఈ గుణాలన్నీ కూడా నా ఆధీనంలోనే ఉన్నాయి. ఆ త్రిభిర్గుణమయైర్భావైరేభిः సర్వమిదం జగత్తు మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. జై గురు. ఆ త్రిగుణజాతములకు ఈ రాగద్వేష మోహాదుల వలన భ్రాంతి నంది ప్రాణి సమూహము ఈ గుణజాతకములకు భావముల కంటే విలక్షణమగు సర్వ వికార వర్జితమగు నన్ను తెలుసుకొనజాలకున్నది. ఎట్లా అంటే, ఓ అర్జున, ఈ 3 గుణాలకు లోనైపోయి రాగ ద్వేష మోహాదుల వలన, రాగము కోరిక, దానిపైన అది అందుబాటు కాకపోతే ద్వేషము, ఇంకా మోహము వచ్చిందనుకో దాన్ని ఎంతో నాకంటేనా అనేటువంటి మోహం చెందేటువంటి పద్ధతులు. ఈ పద్ధతులలో భ్రాంతి నంది దాంట్లోకి భ్రాంతిజన్యులై దాంట్లోనే బట్టి సతమతమవుతూ ఈ ప్రాణి సమూహము మొత్తము ఈ జనావళంతా కూడా ఈ గుణజాతకములకు భావముల కంటే, ఈ గుణజాతకాలు ఏవైతే ఉన్నాయో వాటి భావములను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆ రకంగా ఉండారు. ఆ ఆశ్రయించకుండా దానికి వేరుగా విలక్షణమగు సర్వ వికారవర్జితమగు నన్ను నేను ఎట్లుండానంటే, ఏ భావానికి కూడా సత్వగుణానికి కానీ, రజోగుణానికి కానీ, తమో గుణానికి కానీ, ఏ కామము కానీ, ఏ రాగము కానీ, ఏ దోషము కానీ, ద్వేషము, ఏ మోహము కానీ, ఇటువంటి వాటికి నేనుగానే ఉండానే కానీ అవి వాటి గుణాలు. అవి మనం కావాలని ఆచరిస్తే అవన్నీ వస్తాయి, మనం త్యజిస్తే ఊరికే ఉంటాయి. నేనుగానే ఉంటా. కాబట్టి ఈ వివర్జితమగు నన్ను తెలుసుకొనజాలకున్నది. దైవీకేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. జై గురు. అర్జున, ఈ త్రిగుణాత్మకమగు నా మాయ, ఈ త్రిగుణాత్మలలో ఉండబడినటువంటి నా మాయ అలౌకికము అనగా దైవిక పద్ధతి కనుక, దీంట్లో ఉండబడినటువంటి నా మాయ అలౌకికము, ఏ దానికి అందుబాటు అయ్యేది కాదు, ఏ దాన్ని అంచుకు తెర్చుకునేది కాదు. కానీ ఈ దైవిక పద్ధతి అంటే దైవం ఎట్లుంటాడప్ప అంటే ఆ విధంగా అన్నిట్లోనూ ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉంటాడు, ఏ దానికి అంటకుండా. ఆ పద్ధతి కనుక దానిని అతిక్రమించుట అత్యంత కష్టము. కాబట్టి అటువంటిగా ఉండబడినటువంటి ఈ త్రిగుణములకు రాగద్వేషాలకు అతీతంగా ఉండబడేటువంటి భావన చాలా కష్టతరము. కానీ ఎవరు ఇతర సాధనలతో తృప్తి చెందక నన్నే ఆశ్రయించుచున్నారో వారే దుస్తరమగు ఈ మాయ అతిక్రమించి నన్ను తెలుసుకొని ముక్తులగుచున్నారు. కాబట్టి అంత కష్టతరమైనటువంటి దాన్ని వాటినంటిని విసర్జించి అన్నిటికీ అతీతంగా ఉండబడినటువంటిది నేనే. కాబట్టి నేను కావాలనుకుంటేనే కదా ఇవన్నీ, నేను వద్దనుకుంటే ఇవన్నీ ఏంటివి లేవు కదా, ఉన్నప్పటికైనా ఊరికే ఉండేటివి కదా, అవన్నీ నన్నేమి చేయలేవు కదా అనేటువంటి స్వభావన ఎవరైతే కలిగి నన్నే అంటే ఆ కృష్ణ పరమాత్మని కానీ, ఇంకో ఆత్మలని కానీ, చైతన్యాన్ని అని కానీ ఏదైనా అనుకోవచ్చు, ఆ విధంగా నన్నే ఆశ్రయించుచున్నారు వారే దుస్తతరమగు కఠినమైనటువంటి ఈ మాయను అతిక్రమించి నన్ను తెలుసుకొని ముక్తులగుచున్నారు. వాళ్ళే ముక్తులైతా ఉంటారు. కానీ మిగతాటువంటి వాళ్ళంతా
ఈ పాపాలకు లోనైపోయి వాటికే బద్దులైపోయి తిరిగి ఎనగానా మునగానా పునర్జన్మకు కారణభూతులై ప్రవర్తిస్తా ఉంటారు. నమాం దుష్కృతి నో మూఢా ప్రపద్యంతే నరాధమాః మాయయాపకృత జ్ఞాన అసురం భావమాశ్రితః. జై గురు. అర్జున, దుష్కర్ములను అగ్నులను నీచులను అగు వారి వివేకము మాయ వలన కప్పబడిపోయినందున వారు అసుర స్వభావమును పొంది నన్ను భజింపకున్నారు. దుష్కర్ములు అంటే పాపాలు చేసేటువంటి వాళ్ళు, అగ్నులు అంటే అజ్ఞానముతో కూడుకొని ఉండబడినటువంటి వాళ్ళు, నీచులంటే ఎల్లవేళలా చెడు పని చేసేటువంటి వాళ్ళు, ఎల్లవేళలా చెడు ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వారు వివేకము, వారి యొక్క ఆ వివేకం అంటే వాళ్ళలో ఉండబడినటువంటి ఆ జ్ఞానము, ఆ బుద్ధి మాయ వలన కప్పబడిపోయి, మాయ అనేటువంటిది కప్పుకుంది. ఆ విధంగా మాయ వలన కప్పబడిపోయినందున వారు అసుర స్వభావమును పొంది నన్ను భజింపకున్నారంటే రాక్షస స్వభావం పొంది రాక్షసులుగానే ప్రవర్తిస్తున్నారు, కానీ మానవులుగా ప్రవర్తించలేక నన్ను తెలుసుకోలేకోకుండా పోతా ఉన్నారు. అర్జున, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠ అంటే భారత కుల శ్రేష్ఠ అని అర్జునుడిని సంబోధిస్తూ, విపన్నుడు, తత్వ జిజ్ఞాసువు, అర్థకామి, తత్వజ్ఞాని అని 4 తరగతుల పుణ్యజనులు నన్ను భజించుచున్నారు. ఓ అర్జున, విపన్నుడు అంటే ఏ దానికి కూటస్థుడు కాకోకుండా ఉండబడినటువంటి వాడు. తత్వ జిజ్ఞాసువు, నీ తత్వం ఏది, నీ ప్రవర్తన ఎటువంటిది, దాంట్లో నేను ప్రవర్తించాలా అనేటువంటి వాడు తత్వ జిజ్ఞాసుడు. అర్థకామి, అర్థకామి అర్థము నందు కామి కానటువంటి వాడు. అర్థం అంటే సంపద, ఈ సంపదలో నాకు అవి కావాలి ఇవి కావాలి అనేటువంటి స్వభావన లేనటువంటి వాడు తత్వజ్ఞాని. ఈ తత్వం ఎల్లవేళలా ఏదైతే వాడు తెలుసుకొని ముక్తి పొందాలా అనేటువంటి స్వభావంతో ఉంటాడో అటువంటి తత్వజ్ఞాని అను ఈ 4 తరగతులు గల పుణ్యజనులు నన్ను భజించుచున్నారు. ఎల్లవేళలా నన్నే తెలుసుకొని నన్నే వాళ్ళు స్తోత్రం చేసుకుంటూ ఉండారు. ఓ అర్జున, తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియః. జై గురు. పైన చెప్పబడినటువంటి ఈ 4 సర్వదా నాయందు సమాహితుడగు వాడు ఏకనిష్ఠుడునగు తత్వజ్ఞాని శ్రేష్ఠుడు. పైన 4 చెప్పినామే, ఎవరెవరు వాళ్ళు? విపన్నుడు, తత్వ జిజ్ఞాసువు, అర్థకామి, తత్వజ్ఞాని అని 4 చెప్పినటువంటి వాళ్ళల్లో ఈ తత్వజ్ఞాని అనేటువంటి వాడు శ్రేష్ఠుడు. ఎందుకంటే ఏలయననా, నేను జ్ఞానికి అత్యంత ప్రియుడను. నేను ఎల్లవేళలా ఆ జ్ఞానికి ఎవడైతే జ్ఞానంలో ఉంటాడో వారికి నేను చాలా సమీపంలో ఉంటాను, నేను దగ్గరగా ఉంటా. అతడు కూడా నాకు అత్యంతము ప్రియుడు. నేను నా సాన్నిధ్యం ఎప్పుడైతే చేరుకున్నాడో వాని సాన్నిధ్యంలో నేనుంటాడా, నా సాన్నిధ్యంలో వాడుంటాడు. కాబట్టి వీడు నాకు అత్యంతము ప్రియుడు. అందుకే ఎప్పుడైనా కానీ న్యాయం నిలబడుతుంది, అన్యాయము నిలబడదు అనేటువంటి సూక్తులు ఉన్నాయి. ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి సూక్తులు కూడా ఉన్నాయి. ధర్మాన్ని ఎప్పుడైతే వాడు నడిపించుకుంటా అంటాడో ఆ ధర్మం వాడిని కాపాడుతుంది అనేటువంటి స్వభావన. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం అస్తి తస్సఖ యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. జై గురు. అర్జున, వీరందరూ కూడా గొప్పవారు. ఆ పద్ధతిలో ఎవరైతే ప్రయాణం చేస్తా ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు, నాకు ప్రియులను కూడా. నా సన్నిహితులు నాకు ప్రియులు అంటే చాలా నేను ప్రేమించదగినటువంటి వాళ్ళు, నాకు చాలా
ప్రియులు అంటే కావలసినటువంటి వాళ్ళు. ఏ భక్తుడును నాకు అప్రియుడు కాడు. ఈ పద్ధతిలో ఉండబడినటువంటి వాడు ఏ భక్తుడైనప్పటికైనా కానీ నాకు దూరం కాకోకుండా ఎల్లవేళలా నా సాన్నిధ్యంలో ఉంటాడప్ప. కానీ జ్ఞాని నాకు అత్యంతము ప్రియుడు. వీళ్ళల్లో కూడా ఎవడైతే జ్ఞానవంతుడుగా ఉంటాడో అటువంటి వాడు నాకు చాలా దగ్గర సన్నిహితుడు, చాలా ప్రియుడు. ఏమనా జ్ఞాని నా ఆత్మస్వరూపుడు. ఎందుకప్ప అంటే ఆ జ్ఞానియే నేను, నేనే ఆ ఆత్మ. ఆ ఆత్మస్వరూపుడు జ్ఞాని కాబట్టి వాడు నాకు చాలా దగ్గర సన్నిహితుడు. ఇది నా నిశ్చితాభిప్రాయము. ఇది నేను నిర్ణయించినటువంటి నా యొక్క భావము. ఆత్మ సమాహితుడగు ఈ జ్ఞాని నన్నే పరమగతిగా ఆశ్రయించుకొని ఉండును. ఈ జ్ఞాని ఎట్లుంటాడప్ప అంటే ఎన్ని ఉపద్రవాలు వచ్చినప్పటికైనా కానీ ఈ ఆత్మజ్ఞాని ఆత్మ సమాహితుడగు ఈ జ్ఞాని నన్నే ఎల్లవేళలా, ఇవన్నీ నా చేష్టలే, ఎరుక చేష్టలు, కొట్టేది, తిట్టేది, ఆడేది, పాడేది అన్నీ కూడా దాని చేష్టలే. కాబట్టి ఇక్కడ కొట్టించేదేదే, కొట్టేదేదే, దెబ్బలు తినేదేదే, కొట్టేది అదే. అన్నిటికీ సమర్థతగా ఉండబడినటువంటిది ఈ ఎరుక, అదే నేను. కాబట్టి అది సత్ప్రవర్తనలేకి ఎప్పుడైతే మారిందో, దుష్ప్రవర్తన అనేది లేకోకుండా అటువంటి భావన ఎవరికైతే ఉందో వాడు నాకు అత్యంత ప్రియుడు. కాబట్టి వాడు నన్నే ఎల్లవేళ ఆశ్రయించుకొని ఉండును. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఓ బహుజన్మముల సాధన ఫలముగా తుది జన్మమందు తత్వజ్ఞాని అయి ఈ జగత్తు వాసుదేవుడే అని గ్రహించి నన్ను భజించును. కనుక అట్టి మహాపురుషుడు అత్యంతము దుర్లభుడు. అంటే ఎన్నో జన్మల సుకృత ఫల విశేషం వలన ఈ మానవ జన్మం వచ్చింది. ఈ మానవ జన్మములో పూర్వజన్మ సాధనా ఫలములకు కడపడిది ఈ తుది జన్మ. కాబట్టి ఈ జన్మలో తత్వజ్ఞాని అయి, తత్వజ్ఞానం అంటే ఎల్లవేళలా నందే ఎవడు తెలుసుకుంటున్నాడో అటువంటి జ్ఞాని అయిన అటువంటి వాడు ఈ జగత్తు వాసుదేవుడే, అంటే నేను ఈ జగత్తు సమానమే, ఈ రెండు నేనే అనేటువంటి భావన గ్రహించి ఎల్లవేళలా నన్ను భజించును. కనుక అట్టి మహాపురుషుడు నాకు అత్యంత దుర్లభుడు. కామైర్హృత జ్ఞానం ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. జై గురు. అర్జున, పుత్ర పశు స్వర్గాది వాంఛల వలన నష్ట వివేకులకు వారు ఇక నష్టపడేటువంటి వాళ్ళు ఎట్లున్నారప్ప అంటే నాకు పుత్ర పుత్రికలు కావాలా, నాకు పశు సంపద మిగతాటివన్నీ ఎక్కువ కావాలా, నాకు స్వర్గమే కావాలా అనేటువంటి కోరికలు ఎవరికైతే ఉన్నాయో వాటి వలన నష్ట వివేకులకు వారు వాటి వలన నష్టపోతాన్నారే కానీ వాళ్ళు దాని నుంచి ముక్తిని పొందేదానికి అవకాశం లేకోకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఆయా కోరికలకు తగిన జప ఉపవాసాది నియమములను ఆచరించి తమ స్వభావమునకు వశీభూతులై ఇతర దేవతలను సేవించుతున్నారు. కాబట్టి వాస్తవాన్ని తెలుసుకోకుండా అన్నిటికీ అతీతమైంది నేనే కదా అనేటువంటి భావాన్ని మతికి తెచ్చుకోలేక, దాన్ని తెలుసుకోలేక ఎక్కడెక్కడో ఉండబడినటువంటి దేవాలయాల కన్నిటికి పోయి ఆ కోరికలు ఆ దేవతలు నెరవేరుస్తారనేటువంటి స్వభావన చేత అక్కడంతా వాళ్ళు ఏదో బాధలు పడతా అన్నారు. అంటే వాళ్ళ మాయకు వశీభూతులై ఇతర దేవతలను సేవించుతున్నారు. అంటే మాయలో పడి చేసుకుంటున్నారు. మాయకు అతీతమైనటువంటిది నేనేను అనేటువంటి స్వభావన వాళ్ళకి తెలియలేదు. యో యో యాం యాం తమం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. జై గురు. అర్జున, ఏ భక్తుడు ఏ దేవమూర్తులను శ్రద్ధతో అర్చింపబూనుదురో
ఇక్కడ ఉండబడినటువంటి ఇంతమంది భక్తులు అంతమంది ఎంతో ఉండారు కదా. అటువంటి ఆ భక్తులంతా ఏ ఏ దేవమూర్తులను వారికి ఎవరు నచ్చితే ఆ దేవతలను వాళ్ళు శ్రద్ధతో అర్చింపబూనుచుందురో నేను ఆయా భక్తులకు ఆయా దేవతా రూపముల యందు దృఢమగు భక్తిని కలుగజేయుచున్నాను. ఆ విధంగా అంటే వాళ్ళ మనస్సు ఏకీభవించి ఆ దైవమే నన్ను కాపాడుతాడు, ఆ దైవమే అనేటువంటి స్వభావన ఎప్పుడైతే వాళ్ళు పెట్టుకుంటున్నారో అంటే నేను కాదు, నన్ను ఒక మార్గం కూడా తీసుకుపోయేటువంటి వాడు ఒక దైవం ఉండాడు అనేటువంటి శ్రద్ధ భక్తి ఎవరికైతే కలిగి అంతా దైవం మీద వేసుకొని ఆ దైవమే నన్ను కాపాడుకుంటాడు అనేటువంటి స్వభావనతో ఎవరైతే ఉండారో ఆ భక్తుడు ఏ కోరికపై ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడో ఆ దేవతనై వాళ్ళకు నేను ఆ దృఢమగు భక్తిని కలుగజేయుచున్నాను. ఆ పద్ధతిని నేను వాళ్ళకు నిలబెడతా వస్తా అండాను. సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాం మయైన విహితాన్ హితాం. జై గురు. ఆ భక్తుడు అట్టి శ్రద్ధాయుక్తుడై ఆ దేవతారాధనము కొనర్చును. అటువంటి ఆ భక్తుడు అంటే సర్వము ఆయనేను, నేను కాదు, నేను నిమిత్త మాత్రుడను, అన్నిటికీ నాకు ఆయన కృపయేను అనేటువంటి స్వభావన కలిగినటువంటి ఆ భక్తుడు అట్టి శ్రద్ధాయుక్తుడై ఆ దేవతారాధనమును అనర్చును. ఆ దేవత నుండి ఆయా కోరికలు ఫలించును, కానీ అవి నేను ఏర్పాటు చేసినవే అని తెలుసుకొనుము. అవన్నిటికీ కర్త నేనే, నేను చేసుకునేటువంటి ఫలితమే నాకు వస్తుంది అనేటువంటి భావన నువ్వు తెలుసుకోనాయనా. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్పల్యమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామసి. జై గురు. కానీ అర్జున, అల్పబుద్ధులకు నా వ్యక్తుల ఆరాధన లబ్ధమగు ఆ ఫలముల అశాశ్వతము. కాబట్టి ఓ అర్జున, అల్పబుద్ధులకు ఏదో ఒక కోరిక పెట్టుకొని అది ఫలించాలా అనేటువంటి పోయేటువంటి ఆ వ్యక్తులు ఆరాధనంతా వాళ్ళకు లభించేటువంటి ఆ ఫలమంతా కూడా అశాశ్వతము. ఎందుకంటే క్షణికానందంగా ఉంటుంది, అప్పటికప్పుడు అంతే. దేవతోపాసకులు దేవతలనే పొందుతున్నారు, మరి నా భక్తులో అనాద్యానంతరమును పరమానందమును అగు నన్ను పొందుతున్నారు. దేవతలు సేవించేటువంటి వాళ్ళు ఎట్లుండారప్ప అంటే దేవతలనే పొందుతున్నారు. ఎల్లవేళలా భక్తి ప్రపత్తులలోనే వాళ్ళ జీవితం అంతా గడిచిపోతుంది. కానీ నా భక్తులు అంటే నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎట్లుండారంటే అనాద్యనంతరమును, మొదటి నుంచి తుడివేళ్ళ అంటే జన్మించినప్పటి నుంచి మరణించేదాకా కూడా పరమానందమునకు నన్ను పొందుతున్నారు. ఎల్లవేళలా సంతోషంగా ఉండబడినటువంటి అన్నిటికీ కర్తను నేనేను అనేటువంటి స్వభావన కలిగి వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారప్ప అర్జున. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. జై గురు. అల్పబుద్ధులకు వారు నిత్యమును సర్వోత్తమమును అగు నా స్వరూపమును గ్రహింపక, అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు అంటే నిన్ను నువ్వు తెలుసుకోలేకుండా నీకు వేరుగా ఉండబడినటువంటి ప్రతిమలారాధనకు ఎవరైతే పోయి భావన చెంది ప్రవర్తిస్తూ ఉండారో అటువంటి వాళ్ళు ప్రపంచాతీతుడును అగు నన్ను దేహ విశిష్టునిగా భావించుచున్నారు. అంటే వాళ్ళ దేహంలో నేను లేను, వాళ్ళ దేహంలో ఉండబడినటువంటిది ఆ ప్రతిభలో ఉండబడినటువంటి ఆ మాయా కల్పితమే గాని ఇతరత్ర తన్ను తాను తెలుసుకోలేకుండా మాయకు లోనైపోయి నా స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోలేకుండా దేహ విశిష్టునిగా, దేహానికి వేరుగా ఉండబడినటువంటి భావన పొంది ఆ రకంగా భావించి దాంట్లోనే మగ్నులైతా అంటారు అర్జున. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః
మూఢోయం నాభిజానాతి లోకామామజమవ్యయం. జై గురు. ఈ విధంగా త్రిగుణాత్మకమగు మాయ వలన ఆవరింపబడి ఉండుటచే అందరకును గోచరింపకున్నాను. కాబట్టి ఈ విధంగా త్రిగుణాత్మకమైనటువంటిది ఏవి సత్వ రజ తమో గుణాలకు అన్నిట్లోనూ నేనే ఉంటాండ. కాబట్టి ఆ మాయ వలన ఆ మాయ ఆవరింపబడి ఉండుటచే, అంటే వాడు మంచి చేస్తానని వీడు దుర్మార్గుడు, వీడు నీచమైనటువంటి వాడు అనేటువంటి భావన వానిలోనే వానికి ప్రేరేపణ అవుతా ఉంది. కాబట్టి అటువంటి మాయ ఆవరించినందువలన అందరకును గోచరింపకున్నాను. అంటే నా స్వరూపము అందరికీ తెలియబడదు. సత్వగుణము నేనే, రజోగుణము నేనే, తమో గుణము నేనే. కానీ నేను కావాలనుకుంటేనే కదా వాటిని ఆచరిస్తా. నేను కావాలని అనుకోకపోతే నా దగ్గరికి సత్వగుణము రాదు, రజోగుణము రాదు, తమో గుణము రాదు. నేను నిశ్చలుడను, ఎప్పుడు కూడా నిర్మలుడను అనేటువంటి స్వభావన ఎవరికైతే ఉందో వాళ్ళని ఈ మాయ ఏమీ చేయలేదు. కాబట్టి ఆ మాయకు లోనైనందువలన వాళ్ళని ఆ మాయ పట్టుకొని పీడిస్తా ఉంది. కాబట్టి అందరకును గోచరింపకున్నాను. కనుక మహోవృతమగు ఈ జగత్తు జన్మ మృత్యు రహితమగు నా అవ్యయ స్వరూపమును గ్రహింపజాలకున్నది. చూడు, జన్మ మృత్యు రహితమగు ఇక్కడ పరిపూర్ణ భావము. కాబట్టి మోహవృత్తమగు ఈ జగత్తు అంటే మోహము, భ్రాంతికి లోనైనటువంటిది ఈ జగత్తంతా జన్మ మృత్యు రహితమగు నా అవ్యయ స్వరూపమును, నాకంటే వేరుగా ఉండబడినటువంటి ఈ పరిపూర్ణ భావాన్ని తెలుసుకోలేకోకుండా పోతా ఉంది ఈ జగత్తులో ఉండబడినటువంటి ప్రతి సర్వ ప్రాణులు కూడాను అని చెప్పి గ్రహింపజాలకున్నది. ఓ అర్జున, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. జై గురు. ఓ పార్థ, నేను భూత భవిష్యత్ వర్తమాన భూతములనన్నింటినీ ఎరుగుదును, కానీ నన్ను ఎవరిని ఎరుగజాలరు. ఓ పార్థ, నేను భూతకాలం అంటే జరిగిపోయిన కాలాన్ని, ఇప్పుడు వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరిగేదాన్ని, రాబోయే భవిష్యత్తు 3 కాలాలను కూడా ఈ భూతములలో ఏవేవి ఏ రకంగా ఉంటాయో అనేటువంటి ఈ భూతములను అన్నింటినీ కూడా ఎరుగుదును, కానీ దీన్ని తెలుసుకునేటువంటి నన్ను ఎవరును ఎరుగజాలరు. ఈ 3 కాలాలను ఎవరు తెలుసుకుంటాడారంటే నేనే తెలుసుకుంటాడా. నిన్న ఆ రకంగా జరిగిపోయింది, ఈ పొద్దు ఈ రకంగా జరుగుతుంది, రేపు ఏ రకంగా జరుగుతుందో అనేటువంటి స్వభావము ఈ మూటిని నేనే కదా గుర్తిస్తా ఉండేది. కానీ ఈ నన్ను ఎవరు ఎరుగజాలకున్నారు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప. అర్జున, జన్మము తోడనే ఇష్టానిష్టముల వలన కలుగు సుఖ దుఃఖ నిమిత్తమగు బుద్ధి భ్రంశమున ప్రాణులందరూ మోహమును పొందుతున్నారు. ఓ అర్జున, జన్మము తోడనే ఎప్పుడైతే జన్మం వచ్చిందో ఆ జన్మంతో కూడుకొనే ఇష్టాయిష్టములు అనేటివి 2 వచ్చినాయి. వాటి వలన కలుగు సుఖ దుఃఖ నిమిత్తమగు బుద్ధి జనించింది. ఆ బుద్ధి భ్రంశమమున, ఆ బుద్ధి చలించినందు వలన ప్రాణులందరూ మోహమును పొందుతున్నారు. ఆ బుద్ధి ఎప్పుడైతే నిశ్చలతత్వాన్ని వదిలిపెట్టి చలన స్థితిలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఈ ప్రాణులంతా కూడా మోహమును పొందుతున్నారు. ఎట్లా అంటే నిన్నలే మొన్న ఒకటే రకంగా ఉంది, నిన్న కూడా ఒకటే రకంగా ఉంది, రేపు కూడా ఒకటే రకంగా ఉంది. మొన్న పాత సంవత్సరం, నిన్న కొత్త సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం నిన్నటి నుంచి మొదలైంది. మరి మొన్నటికి నిన్నటికి ఈ రోజుకి ఏమైనా తేడా ఉందా? మొన్న సూర్యుడు ఎట్లయితే ఉదయించినాడు, సూర్యుడు అట్లే అస్తమించినాడు. మొన్న ఏమేమి తిన్నామో అదే విధంగా తింటా అండాము, నిద్రపోతా అండాము, తిరుగుతా అండాము. ఈరోజు అంతే, నిన్న అంతే. మరి వాటికి వీటికి కొత్త పాత అనేటువంటి భేదం ఏదైనా ఉందా? అన్నిట్లోనూ ఉండేది ఒకటే కదా అనేటువంటి స్వభావము లేకోకుండా ఈ గుణాల
ప్రోద్బల్యము వలన ఆ గుణాలకు లోనై ఈ ప్రాణులందరూ మోహమును పొందుచున్నారు, భ్రాంతికి జనిస్తాండారు ఓ అర్జున. తేషాం త్వంత గతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతః. జై గురు. ఓ అర్జున, ఏ పుణ్యశీలురగు జనులు పాపము ఏ పుణ్యశీలురగు జనుల పాపము సమాప్తమైనదో వారు ద్వంద్వమోహముల నుండి విడబడి దృఢనిష్టతో నన్ను భజించుచున్నారు. అంటే వాళ్ళకు తెగిండల్లా, ఎవడైతే కర్మ తెగిందో ఆ కర్మ తెగినటువంటి వాడే నన్ను సేవిస్తాడు, నన్ను తెలుసుకుంటాడు. కాబట్టి అటువంటి పుణ్యాత్ములకు మాత్రమే నేను వశుడైతా, వాళ్ళకు మాత్రమే ఈ జనన మరణం నుండి తప్పుకునేటువంటి మార్గం వాళ్ళకు అందుబాటు అవుతుంది తప్ప ఏ పుణ్యశీలులకు జనుల పాపము సమాప్తమైనదో వాళ్ళకు వాళ్ళ వచ్చినటువంటి వాళ్ళ కర్తవ్య ధర్మం వాటికి అయిపోయినటువంటి వాళ్ళు ఏమీ చేయకోకుండా ఏదైతే అతీతంగా ఉందో దాన్ని తెలుసుకుంటారు. అటువంటి వారు ద్వంద్వమోహముల నుండి విడబడి, ఈ రెండు ద్వంద్వం సుఖ దుఃఖములు అనేటువంటి దాని నుంచి విడబడి దృఢనిష్టతో నన్ను భజించుతున్నారు. దీనికంటే అతీతమైనటువంటిది ఏదో ఒకటి ఉంది, అది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అదే కావాలా అనేటువంటి భావన ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు నన్ను సేవిస్తారు అర్జున. జరామరణ మోక్షాయ మామాసిత్య యతాశ్రయే తే బ్రహ్మ తద్విదు కృత్స్నామధ్యాత్మం కర్మ చాఖిలం. జై ఓ గురు. అర్జున, ఈ జరామరణముల నుండి ముక్తులు కాగోరి ఎవరు నన్ను ఆశ్రయించి సాధన ఎనర్చుచున్నారో వారు పరబ్రహ్మమును, ఆత్మను, కర్మలనన్నింటినీ గ్రహింపగలుగుచున్నారు. ఓ అర్జున, ఎట్లంటే ఈ జరామరణముల నుండి అంటే చావు పుట్టుకల నుండి ఎవరైతే ముక్తులు కాగోరి దీని నుండి నేను తప్పించుకోవాలా అనేటువంటి భావన ఎవరికైతే కలిగిందో వారు నన్ను ఆశ్రయించి అంటే నన్ను తెలియబడి దీని అంతటికి కారణమైనటువంటిది ఆత్మయే, ఈ చైతన్యమే అనేటువంటి దాన్ని తెలుసుకొని దాన్ని సాధన వనర్చుచున్నారో అటువంటి దాన్ని నేను తెలియబడాలా, తెలుసుకోవాలా అనేటువంటి దానిపైన సాధన ఎవరైతే చేస్తున్నారో వారు పరబ్రహ్మమును, ఆత్మను, నాకంటే వేరుగా ఉండబడినటువంటి పరబ్రహ్మాన్ని, ఆ దాంట్లో ఉండబడినటువంటి చైతన్యమైన ఆత్మను, వాటి నుంచి ఏర్పడేటువంటి కర్మలను అన్నింటినీ గ్రహింపగలుగుతున్నారు, వాటిని తెలుసుకుంటున్నారు అర్జున. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. చేతనః. ఓ అర్జున, ఆదిభూత ఆది దైవ అతియజ్ఞములతో కూడి నన్ను ఎవరెరుంగుదురో అసమాహిత చిత్తులకు వ్యక్తులు మృత్యుకాలమున కూడా నన్ను ఎరుగగలరు. అనగా కృష్ణ నిర్ణయ భక్తియే యత్నముతో చేసినను బ్రహ్మజ్ఞానము లభింపచేయునని నిర్ణయం. అంటే ఆదిభూత ఆది దైవ అతి యజ్ఞములతో కూడి అంటే ఎల్లవేళల ఆదిభూతమైనటువంటిది నేనే, ఆది దైవము నేనే. అంటే మొట్టమొదట ఉత్పన్నం చేసిండేది నేనే, ఉత్పత్తి అయిండేది నేనే, ఈ రెండు నేనే అనేటువంటి అతి యజ్ఞములతో కూడి నాకన్నా ఇతరత్ర ఏమీ లేదు అనేటువంటి స్వభావన చెంది ఎల్లవేళలా నన్నే ఎవరైతే గుర్తించి తెలుసుకొని స్తోత్రం చేసుకుంటున్నారో వారు నన్ను ఎవరు ఎరుంగుదురో అసమాహిత చిత్తులకు వ్యక్తులు. అంటే అసమాహితులు, వాళ్ళు ఇంత అంత అనేటువంటి వాళ్లకు హద్దు అనేటువంటిది లేకుండా ఎల్లవేళలా దీంట్లోనే ఉండబడినటువంటి వాళ్ళంటే ప్రియాప్రియములకు కానీ, మోహ బంధాలకు కానీ,
ఈ 3 గుణాలకు గాని లోను కాకోకుండా ఉండబడినటువంటి చిత్తము కలిగినటువంటి వాళ్ళు వ్యక్తులు. అటువంటి వాళ్ళు వారు మృత్యుకాలమున కూడా నన్ను ఎరుగగలరు. అంటే అవసాన కాలం వచ్చి దాటుకునే టైంలో కూడా ఇతరత్రా ఉండబడినటువంటి దానిపైన మోహాంధకారము లేకుండా, మోహబంధము లేకుండా నన్నే వాళ్ళు తెలుసుకొని నా యందే లీనమవుతారు అర్జున. కాబట్టి ఇది కృష్ణ నిర్ణయ భక్తియే యత్నముతో చేసినను బ్రహ్మజ్ఞానం లభింపజేయునని నిర్ణయం. ఈ విధంగా ఎవరైతే చేస్తాటారో అటువంటి వాళ్లకు వారి యొక్క భక్తియే ఆ లాస్ట్ అంకములో కూడా ప్రయత్నంతో చేసిన ఈ బ్రహ్మజ్ఞానము లభింపజేయునని నిర్ణయం. ఈ బ్రహ్మజ్ఞానం వాళ్ళకు అతుకుతుంది ఆయన అని చెప్పి ఇక్కడ ఈ అధ్యాయము సప్తమాధ్యాయ సమాప్త. ఈ 7వ అధ్యాయము అయిపోయిందిగా 8వ అధ్యాయము. ఇక టైము ఇంకా 7-8 నిమిషాలు ఉంది. చదివితే ఏదో 2-3 శ్లోకాలు అయితే చదువు. అక్షర పరబ్రహ్మ యోగంలో ప్రవేశిస్తున్నాం. అష్టమాధ్యాయము 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూత చక్రిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. జై గురు. ఇంతవరకు కృష్ణుడు చెప్పినటువంటి దాన్నంతా ఆ అర్జునుడు విని ఆ తర్వాత ఇప్పుడు అర్జునుడు కృష్ణుడిని అడుగుతా అన్నాడంట, ఓ పురుషోత్తమా, బ్రహ్మమన ఏది, ఆధ్యాత్మమననేమి, కర్మస్వరూపం ఎట్టిది, అధిభూతమని దేనినందురు, ఏది అధిదైవమని చెప్పబడును అని ఈ 5 ప్రశ్నలు అడిగినాడంట. ఓ పురుషోత్తమా, ఓ మహాత్మా, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, బ్రహ్మమనని ఏది, బ్రహ్మం అంటే ఏది, అది ఎట్లుంటుంది, ఆధ్యాత్మం అనగానేమి, ఆధ్యాత్మము అంటే ఏమి, ఇక కర్మస్వరూపం ఎట్టిది, కర్మ అనేటువంటిది దాని ఫలితము ఏ విధంగా ఉంటుంది, అది భూతమని, అదే భూతం అంటే అదే గొప్పదైనటువంటి భూతమని, మొదటి భూతమని దేని నందురు, ఏది అధిదైవమని చెప్పబడును, దీంట్లో అన్నిటికంటే గొప్పదైనటువంటి అధిదైవము ఏదైతే ఏదాన్ని అంటారో వాటి సవిస్తరంగా నాకు తెలియజేయమని చెప్పి అర్జునుడు కృష్ణుని అడిగినాడు. ఇవి 5 ప్రశ్నలు. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. జై గురు. ఓ కృష్ణ, ఈ శరీరమును అధిష్ఠించి సమస్త కర్మలను నియమించుచు ఫలములను సగు వాడెవడు. ఇంకా అడుగుతాన్నాడు, పైన అడిగింది 5 గాక ఇంకా కూడా అడుగుతాన్నాడు. ఓ కృష్ణ, ఈ శరీరమున అధిష్ఠించి అంటే దీంట్లో చేరుకొని నేననేటువంటి చైతన్యము చేరుకొని సమస్త కర్మలను నియమించుచు, నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అది కానే కావాలి, ఇది వదలల్లా అనేటువంటి స్వభావన కలిగి వాటికి అధినాథుడై నియమించుచు ఫలములను సగు వాడెవడు, దానికి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఎవరైతే అందిస్తాడారో అటువంటి వాడు ఎవడు, అతడెట్లు ఈ శరీరమును వెలయించున్నాడు, అతడు ఈ శరీరంలో ఏ విధంగా నిలబడుకున్నాడు, ఈ శరీరంలో ఏ విధంగా ఉండాడు, అటువంటి వాడు ఎట్లా అనేటువంటి భావన. ఇక మృత్యు సమయమున నియత చిత్తులకు వ్యక్తులు ఏ ఉపాయమున నిన్ను తెలుసుకోగలుగుతున్నారు. ఇంకా ఎప్పుడు అవసాన కాలమందు మృత్యు సమయమున నియత చిత్తులకు దానికే నియమబద్ధులై అటువంటి మనస్సు నిలుపుకొని ఆ విధంగా ఉండబడినటువంటి వ్యక్తులు ఆ మానవులు ఏ ఉపాయమున నిన్ను తెలుసుకోగలుగుతున్నారు అని ఈ 3 ప్రశ్నలు, పైన ఒక 5 కింద ఒక 3, ఈ 3, 5, 8 ప్రశ్నలు అడిగినాడు అర్జునుడు కృష్ణుణ్ణి. ఇక కృష్ణ భగవాన్ ఉవాచ, అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. ఓ అర్జున, వినాశము లేనిది
మూల కారణమగునది ఏ పరమమగు బ్రహ్మము. అది ఏ పరమమగు బ్రహ్మం. వినాశము లేనిది మూల కారణమగునది అగునది ఏ పరమగు బ్రహ్మము. చూడు, దానికి నాశనం అనేటువంటిది లేదు, సావు పుట్టుకలు లేదు, దానికి మూల కారణము అనేది కూడా లేదు. ఇది ఈ రకంగా వచ్చింది, ఈ రకంగా పోతుంది, ఈ రకంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది మూల కారణమగునది ఏ పరబ్రహ్మం. దానికి ఇది అది అనేటువంటిది లేకోకుండా ఉండబడినటువంటిదే పరబ్రహ్మం. అది ప్రతి దేహమున ప్రత్యేగాత్మ పద్ధతి పొందుటయే ఆధ్యాత్మమని చెప్పబడుతున్నది. ఇక్కడ ఆధ్యాత్మం అంటే ఏమంటే ప్రతి దేహమున ప్రత్యేగాత్మ పద్ధతి పొందుటయే. దేహాన్ని అంటిపెట్టుకొని దేహములో ఉండి ఆ దేహానికి అంటకుండా సర్వ వ్యాపారములకు అంటకుండా ఏదైతే అన్నిట్లోనూ ఉండి అన్నిటికీ అంటకోకుండా ఉంటుందో అదే ఆధ్యాత్మం అని చెప్పబడుచున్నది. ఇక జీవుల సృష్టి స్థితులకు కారణమగు విసర్జనము కర్మమని చెప్పబడును. ఈ ప్రతి ప్రాణిని కూడా సృష్టించేదానికి కానీ వాళ్ళను ఒక పద్ధతి గుండా నడిపించేదానికి కానీ స్థితి దానికి కానీ ఇక కడపటికి లేకుండా చేసేది విసర్జనమునకు కూడా కర్మ అదేను అని చెప్పబడుచున్నది. అదే ఆధ్యాత్మికము. అధిభూతం క్షరో భావక పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతం పరా. గురు. ఓ నరశ్రేష్ఠుడా, ఓ అర్జున, నశించునవియగు దేహాదులకు, నశించేటువంటి లేకుండా పోయేటువంటి ఈ దేహాదులకు పదార్థములే అధిభూతమని చెప్పబడుచున్నవి. ఏదైతే లేక ఈ దేహంతో కూడుకొని వస్తా ఉందో ఈ దేహానికి ఏ పదార్థాలు అవసరమో అదే అధిభూతమని చెప్పబడుచున్నవి. అంటే వాటి వాటి మూల కారణం వలననే ఇవి ఉత్పత్తమవుతా ఉన్నాయి. అంటే ఎట్లా భద్రాద్రి రామశతకములో మొట్టమొదటి పద్యం చెప్తాడే, ఆకాశం నుండి వర్షము, వర్షము నుంచి గడ్డి గింజలు, గడ్డి గింజల నుంచి బీజములు, బీజములను తిని ఈ ప్రాణము ఇవన్నీ ఎట్లయితే వస్తాండాయో అనేటువంటిది దానికి మూల కారణమైనటువంటిది ఈ దేహం. ఈ దేహాదులు ఉంటేనే కదా వాటిని సేవిస్తాండేది. వాటిని సేవించిన తర్వాత ఆ పదార్థములలో ఉండబడినటువంటిదే దీనికి మళ్ళా తిరిగి జన్మకు పోషణకి ఇస్తా ఉంది. కాబట్టి అధిభూతమని చెప్పబడుచున్నది. పురుషుడు అనగా హిరణ్య గర్భుడు, అధిదైవతము మరియు ఈ శరీరమున నేనే విష్ణు అనబడు యజ్ఞాధిష్టాన దేవతను, యజ్ఞ ప్రవర్తకుడను, యజ్ఞ ఫలదాతను. అంటే వీటన్నిటికీ ఈ దేహాదులకు పదార్థములే అధిభూతమని చెప్పబడుచున్నవి. పురుషుడు అనగా హిరణ్య గర్భుడు, వాటిలో ఉండబడినటువంటి పురుషుడు నేనే అంటే హిరణ్య గర్భుడను. ఈ హిరణ్య గర్భుడు ఎట్లుంటాడప్ప అంటే ఎవరికి ప్రకాశించేవాడు కాదు, ఎవరికి తెలియబడేటువంటి వాడు కాదు. దీన్ని గుర్తించాలప్ప అంటే మనకు ఒక ఉపాయము, ఒక ఉదాహరణ. ఎట్లా అంటే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నుండి కొమ్మలు, ఆకులు అన్నీ వస్తా ఉన్నాయి, అవన్నీ కనపడతా ఉన్నాయి. వాటి నుంచి వచ్చేటువంటి పుష్పము ఎక్కడి నుంచి వస్తా ఉందో ఆ ఆకులు కొమ్మలు ఎట్లయితే పెరుగుతా ఉన్నాయో ఆ విధంగానే పుష్పము నుంచి ఫలము ఎట్లయితే వస్తా ఉందో ఆ అంతరాత్మగా ఉండబడినటువంటిది అదే హిరణ్య గర్భత్వము. అదే మానవులలో కూడా ఆ విధంగా ఉండి ఆ పుష్పం ఎట్లయితే వచ్చిందో పుష్పము నుండి ఫలము, ఆ ఫలం నుండి విత్తులు, ఆ విత్తు నుండి మళ్ళా చెట్టు. ఆ విధంగా ఈ హిరణ్య గర్భుడు అధిదైవతము మరియు ఈ శరీరమున నేనే విష్ణు అనంబడు ఆగా యజ్ఞాధిష్టాన దేవతను, దీనన్నిటికీ అతీతుడుగా ఉండబడినటువంటి విష్ణువును నేనే, ఈ యజ్ఞానికి అధిష్టాన దేవతను నేనే, యజ్ఞ ప్రవర్తకుడను నేనే, యజ్ఞ ఫలదాతను నేనేను, అన్నిటికీ కారణము నేనే, నేను లేనిది అన్యము లేదు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్తా కళేబరం ప్రయాతి సమద్భావం యాతి నాన్యస్త సంశయః. జై గురు.
ఓ అర్జున, మృత్యు సమయమున నన్నే స్మరించుచు శరీరము త్యజించి ఎవడు ప్రయాణము నర్చును అతడు నా స్వరూపమును పొందును. ఈ విషయమున ఎలాంటి సందేహము లేదు. అంటే అవసాన కాల వృద్ధాప్య దశ యందు కూడా నన్నే స్మరణ చేసుకునేవాడంటే మానవుడు నేను తప్ప అన్యము లేదు, నేను వచ్చిన ఇన్నాళ్ళు నా ప్రవర్తన అంతా చేసిన, ఇప్పుడు నేను లేకుండా పోతా ఉన్నాను అనేటువంటి స్వభావము తన్ను తానే ఎవడైతే తెలియబడతాడో ఆ మానవుడు నా స్వరూపమును పొందును. మళ్ళా తిరిగి అలాంటి జన్మనే ఎత్తుతాడే గాని ఇక జన్మరహిత స్థితి అనేటువంటిది ఇక్కడ వ్యక్తపరచలే. కాబట్టి ఈ విషయమున ఎలాంటి సందేహము లేదు అని చెప్పి వీటికి 5వ శ్లోకం అయిపోయింది. ఇంకా టైం కూడా. జై గురు. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. మంగళం చెప్పండి. జై గురుదేవ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగు చూసి సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపను ఎరుకయుగాక మాయయులేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీతమగు మాయ సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలు నిలకడైన సాధుజనులకు ఆరతి దిగో మంగళ ఆరతి దిగో. సద్గురుమూర్తులకు ఆరతి దిగో మంగళారతి దిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి ఆరు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ. జై గురు. జై గురు.